నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాం. ఇటు చూడొచ్చు టీడీపీ ఆఫీస్ ఉంటుంది ఇటువైపు, అటు చూస్తే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంటుంది, ఇటు చూస్తే తెలంగాణ భవన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వెహికల్స్, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ కొన్ని వందలాది కార్లు, ఇట్లా చూస్తే ఇటు వందలాది 2 వీలర్స్. ఇది చాలా ఫేమస్ పార్క్ అండి కేబీఆర్ పార్క్ అంటే. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉంటుంది. ఈ జూబ్లీ హిల్స్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా చాలా పాపులర్ వ్యక్తులు కానీ సెలబ్రిటీలు కానీ డబ్బున్నోళ్ళు కానీ అందరూ కూడా కేబీఆర్ పార్క్ వచ్చి వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తుంటారు. మనం పార్లమెంట్ సెగ్మెంట్ సికింద్రాబాద్ సంబంధించిన పార్లమెంట్లో ఎవరు గెలవబోతున్నారు అనేది కేబీఆర్ పార్క్ దగ్గర మనం అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది. మీరు రావచ్చు, ఇక్కడ చూస్తే ఇది కేబీఆర్ గారి విగ్రహం. మనం ఇక్కడ పబ్లిక్ ఉన్నారు, అడగవచ్చు మనం ఎట్లా ఉంటుంది, పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది. ఇదంతా కేపీఆర్ పార్క్ ఎంట్రన్స్. ఇక్కడ అంతా జనాలు ఉన్నారు, కొందరు ఎడ్యుకేట్ చేస్తున్నారండి. నేను ఖచ్చితంగా ఓటు వేస్తానని చెప్పి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్పి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చాలామంది ఉన్నారు. మాట్లాడదాం వీళ్ళతో. అన్న నమస్తే అన్న. ఏందన్న ఏదో ఓట్ రైట్ డ్యూటీ ఏదో టోపీ ఉంది, ఏందన్నా ఇది? వీళ్ళు గాంధీ టెంపుల్ అని చెప్పేసి సొసైటీ, సో వాళ్ళు వచ్చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో అందరూ కూడా వచ్చి ఓట్ వేయాలి. హాలిడే లాగా తీసుకోవద్దు అంటే గవర్నమెంట్ హాలిడే ఇస్తుంది కదా ఓటింగ్ రోజు, సో హాలిడే తీసుకోవద్దు, అది వచ్చి ఓటింగ్ చేయాలని చెప్తున్నారు. సికింద్రాబాద్లో ఎలక్షన్ జరుగుతున్నాయమ్మా ఇప్పుడు, ఎంపీ ఎలక్షన్స్. మేము గవర్నమెంట్ ఎంప్లాయీ, మేము ఎవరు ఏం చెప్పకూడదు, ఏం మాట్లాడాలి. ఓటు అయితే వేయాలి. ఓటు అయితే 100% వేస్తాము. చెప్పొద్దు అని రూల్ ఉంటుందా మేడం? అంటే 100% ఉంటుంది. ఎవరు సపోర్ట్ చేయొద్దు, ఎవరిని విమర్శించొద్దు, ఎవరు సపోర్ట్ చేయొద్దు. మనకి ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకి ఓటు వేసుకోవాలి. కానీ ఎక్కడ కూడా బహిరంగంగా చెప్పొద్దు. మాకు బహిరంగంగా చెప్పము, మాకు సపరేట్ ఓటు ఉంటుంది. కానీ మీకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కదా. ఓట్లు ఎలక్షన్ టైంలో ఎందుకు చెప్పొద్దు? అసలు ఇది మీకు అన్యాయం జరుగుతున్నట్టు కదా ఎంప్లాయీస్కు. అన్యాయం ఏం జరుగుతుందండి? చెప్పినా మా మనసే మాకు సాక్షి. అంతేనా? అంతే. మీరు ఎడ్యుకేటెడ్ మేడం, జాబ్ వచ్చిన వాళ్ళు చెప్తేనే కదా. మాకు సోషల్ బ్యాలెట్ ఓటు ఉంటుంది మాకు. కాదు, ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ ఎట్లా ఎడ్యుకేట్ కావాలి మరి? అన్ఎడ్యుకేటెడ్ అంటే వాళ్ళు పార్టీ వాళ్ళు చేసుకోవాలి ఎడ్యుకేటెడ్ వాళ్ళను. రైట్, అంతే కదా. రైట్. మీరు చెప్పండి అన్న, ఎట్లుంది సికింద్రాబాద్లో ఎంపీ ఎవరు గెలిచే అవకాశం ఉంది? మాత్రము ప్రతిరోజు యూట్యూబ్లో మిమ్మల్ని నేను ప్రతిరోజు చూస్తుంటారు, ఫాలో అవుతుంటారు. ఎక్సలెంట్ మేడం నమస్తే. అది కూడా ఫీడ్ చేయకండి ఎక్సలెంట్ అని. మేడం చెప్పండి, సికింద్రాబాద్లో ఎంపీ ఎవరైతే బాగుంటుంది దేశానికి? అంటే సికింద్రాబాద్ తరఫున ఎవరు మాట్లాడితే బాగుంటుంది లోక్సభలో? సికింద్రాబాద్ నుంచి చూసుకుంటే 3 క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే పద్మారావు బాగా అనిపిస్తుంది, అంటే ఫస్ట్ టైం ఎంపీ చేశారు కాబట్టి తనకి ఇస్తే వర్క్ చేశారు కావచ్చు అనిపిస్తుంది. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మరి అది ఎట్లా అంటే అది దానికి రిజైన్ చేస్తాడా ఇప్పుడే ప్రజెంట్? అంటే గెలిచిన తర్వాత రిజైన్ చేస్తాడు కదా, గెలిచిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్, మళ్ళీ ఖర్చు, అట్లా ఉంది సిచ్యువేషన్ అట్లా క్రియేట్ చేశారు పొలిటికల్ పార్టీస్. లేరా అంటే మొత్తం సికింద్రాబాద్ ఇంత పెద్ద నియోజకవర్గం ఉన్నారు క్యాండిడేట్స్, కానీ పొలిటికల్ పార్టీస్ 2 మళ్ళీ ఒక్కొక్క ఇంట్లోనే 4. అవును, ఇట్స్ నాట్ రైట్, కరెక్ట్ కాదు అది పద్ధతి. ఆయన ఒక్కడే ఉన్నాడు అంటే నిజాయితీ పరుడు భూమి మీద ఎవరు లేరు అంటే పార్లమెంట్ ఎవరు లేరా? ఉన్నారు, ఎందుకు లేరు. దేశంలో ఇప్పుడు పిఎం ఎవరైతే బాగుంటుంది? నేషనల్గా మోదీ అయితేనే బాగుంటుంది. ఎందుకు మోదీ? అంటే చేసిన వర్క్స్ కొన్ని బాగున్నాయి కాబట్టి ఇది ఒకసారి కూడా అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. రాహుల్ గాంధీకి ఒక అవకాశం ఏంటి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి వాళ్ళు ఫౌండేషన్ మిస్ అవుతుంది కదా, ఇంకా ఫౌండేషన్ గానే ఉన్నారు కదా. రాహుల్ గాంధీ అవ్వాలని మేము కూడా అనుకుంటున్నాం, బట్ ఫౌండేషన్ అట్లా ఉంది. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడిద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అంటే ఎవరు పోటీలో ఉన్నారో కూడా తెలియని వాళ్ళు కూడా ఓటేసే వాళ్ళు ఉన్నారు. అంటే మనం చాలా బాధపడాలి మేడం. మీరు చాలా ఇప్పుడు చేస్తారు, ఇదేంది మేడం ఏదో ఓటర్ అవేర్నెస్ చేస్తారు. ఏమని చెప్తారు? ఓటు వేయండి, ఓటు అమ్ముకోకండి, మద్యానికి అమ్ముకోకంటారు. అదెంత ఇంపార్టెంట్ మేడం. ఓటర్కి ఎవరు నిలబడుతురు, ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు అన్న విషయం తెలవాలి కదా. ఇప్పుడు పాప ఆమెను అడిగితే అసలు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదట, బీజేపీ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ. మోడీ, రాహుల్ గాంధీ తెలియదంటే ఆమె తప్పు కాదు. అట్లాంటి దుస్థితిలో మనం ఉన్నామంటే ఇది నిజంగా బ్యాడ్ లక్ మేడం. మీరు మంచి పని చేస్తారు. మేమనేది ఏంటంటే మధ్యాహ్నం అమ్ముడు పోవద్దు, ఎట్ ద సేమ్ టైం ఓటర్ కూడా ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కార్ డ్రైవ్ చేయాలి.
డ్రైవింగ్ వచ్చినోడికి ఇస్తే మంచిదా, నడపరానోడికి ఇస్తే మంచిదా కదా? ఓటకు కూడా కొంచెం తెలుగునోడికి అన్న మొత్తం తెలియనోడికి. ఇప్పుడు ఒకవేళ నేను మా ఊర్లో చూసిన ముసలోళ్ళు ఉంటారు, 90 ఏళ్ళు ఉన్న ఆమెను కూడా ఎత్తుకపోయి అలా కూర్చునబెట్టి ఈమె చేతి పెట్టి నొక్కుతారు. మరి ఎట్లా అంటే చూస్తే ఇది కారు మంచిగా డ్రైవింగ్ కార్ డ్రైవర్ చక్కగా లేకపోతే 4 చచ్చిపోతారు మేడం. కానీ ఓటరు నాలెడ్జ్ లేక ఓటు గుద్దిండు అనుకోండి, 140 కోట్ల మంది ఎగిరిపోతారు. మీరు దీని మీద ఏమంటారు? ఎట్లా మరి భవిష్యత్తులో ఆలోచిస్తారా? మీకు ఇంతమంది ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా సార్. మేమైతే ట్రై చేస్తాము, ఎందుకంటే ఇప్పుడైతే మాకు డోర్ టు డోర్ ఉంది. అంటే ప్రతి మనిషితో మేము పర్సనల్గా స్లిప్ ఇచ్చినప్పుడు మాట్లాడతాము. వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే మీకు నచ్చిన అభ్యర్థిని ఓటేయండి. ఒకవేళ మీకు ఎవరు నచ్చకపోయినా మీకు ఆ ఆప్షన్ కూడా ఉంది. ఆ మొత్తం డీటెయిల్స్ మేము ఈసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓటు మాత్రం వేయండి. ఎవరున్నారు, ఎందుకున్నారు, అది మీరు మీ హక్కు కాబట్టి దాన్ని మంచిగా పరిశీలించి మీ ఓటు ఇవ్వండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మేమేమంటామంటే మేడం, వాళ్ళకి నచ్చిన వాళ్ళకు ఓటేయమంటే వాళ్ళకి మంచోడిని వస్తాడో, చెడ్డోడిని వస్తాడో, బీరిచ్చినోడిని వస్తాడో, డబ్బు ఇచ్చినోడిని వస్తాడో తెలియదు. దయచేసి నేను మన ఎడ్యుకేటెడ్ సమాజానికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరే మార్గనిర్దేశం చేయాలి. అభ్యర్థుల యొక్క గుణగణాలు, వాడి బ్యాక్గ్రౌండ్ కొంచెం వీలైతే చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. చెప్తాం సార్, ఎందుకంటే భవిష్యత్తులో అందరికి అవే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే ఓటు మీద ఓటు ఎవరికి వేయాలని అవగాహన లేని వాళ్ళకే ఇప్పుడు మేము ఈ ప్రోగ్రామ్ మ్యామ్ సార్, మాకు అవగాహన లేకుండా ఇక్కడ ఎవరికి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఇంత ఎడ్యుకేటెడ్, పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది, ఎంపీ ఎవరైతే బాగుంటుంది? మీరు చెప్తే తెలియని వాళ్ళకు తెలుస్తుంది. చెప్పి ఎందుకో కూడా చెప్పాలి. అది అది మేము అవేర్నెస్ అంటే ఏంది మేడం? అభ్యర్థి పేరు చెప్పండి మేడం. మీరు చెప్పకపోతే చదువుకోని వాళ్ళకి ఎట్లా తెలవాలి? నాలెడ్జ్ లేని వాళ్ళకి ఎట్లా నాలెడ్జ్ రావాలి? మీరు ఇంత నాలెడ్జ్ ఏం చేసి మీ ఇష్టం ఉందని చెప్పండి సార్. అలా చెప్పండి. మరి ఓటు కూడా పొలిటికల్ వాళ్ళకే కదా. సరే, పిఎం ఎవరైతే బాగుంటుంది చెప్పండి సార్. పిఎం ఎవరైతే బాగుంటుంది? నరేంద్ర మోడీ. సికింద్రాబాద్లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఎంపీ అయితే బాగుంటుందని మేము అన్ని పార్కుల దగ్గర అడుగుతున్నాం. ఇలా కేబీఆర్ పార్క్ వచ్చినాం. మీ సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? ఇప్పుడు నెక్స్ట్ మే 13th రోజు ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు. కిషన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ఎందుకు మేడం? అంటే డెవలప్ చేస్తున్నారు కదా, బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ప్రధాని ఎవరైతే బాగుంటుంది? మోడీ గారే. బీజేపీ అంటే మోడీ గారే. రాహుల్ గాంధీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మీ ఇక్కడనే ఉంటాడు కదా పెద్దమ్మ గుడి దగ్గర. ఒక్క ఛాన్స్ ఇవ్వండి రాహుల్ గాంధీకి. ఇస్తే బాగుంటుంది కానీ ఆల్రెడీ కాంగ్రెస్ పాలన కూడా చూసాము. బీజేపీది అయితే బాగుంది అనిపించింది. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు బీజేపీ వాళ్ళు, వాళ్ళకి ఓటేయకండి, నా మాట నమ్మండి అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారికి మేము ఛాన్స్ ఇచ్చాము ఇక్కడ తెలంగాణలో. సో అట్లా మోడీ గారికి కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట నమ్ముతారా నమ్మరా? రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేస్తాడు మోడీ అని రేవంత్ రెడ్డి అంటుండు. ఇది నమ్మొచ్చా? అది నమ్మడం అది ఎన్నికల స్టాంట్ అంటారా? నమ్మలేము, అది అంతే. ఎందుకంటే రాజ్యాంగాన్ని రద్దు చేసే అంత ఉండదు, అలా చేయరు. మరి ఒక సీఎం ముఖ్యమంత్రి ఏమిటి అట్లా చెప్తున్నాడు కదా, అదే రోజు చెప్తున్నాడు. అది నమ్మలేము. అంటే ఎలక్షన్ కోసమే అంటారా? థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఎంపీ ఎలక్షన్స్ కోసం చర్చ జరుగుతుంది. దేశంలో ప్రధాని ఎవరైతారని, అదేవిధంగా రాష్ట్రంలో ఎంపీలు ఎవరు గెలుస్తారని చెప్పి చర్చ జరుగుతుంది. ఇలా మనం సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాం. ఈరోజు కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు, కేబీఆర్ పార్క్ అని ఉంటుంది, కేబీఆర్ జాతీయ వనం అని ఉంటుంది. మీరు చూడొచ్చు ఇట్లా ఇదంతా కూడా కేబీఆర్ పార్క్లో చాలామంది వస్తారు. సెలబ్రిటీలు వస్తారు, విఐపీలు వస్తారు, ఎంప్లాయీస్ వస్తారు, వ్యాపారవేత్తలు వస్తారు. మీరు ఫస్ట్ టైం మన కేబీఆర్ పార్క్ చూడొచ్చు. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ ఉండదు. ఇక్కడ రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, ఎక్సర్సైజులు కానీ ఇవన్నీ చేస్తుంటారు. ఇది చాలా ఫేమస్ అండి తెలంగాణలో కానీ హైదరాబాద్లో చాలా ఫేమస్ పార్కు కేబీఆర్ పార్కు. కేబీఆర్ పార్క్ అంటే కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ అన్నమాట. ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళని పబ్లిక్ పల్స్ అడుగుదాం, ఎంపీ ఎవరైతే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. సార్ నమస్తే. ఇక్కడ లోక్సభ ఎంపీ ఎవరైతే బాగుంటుంది సార్? సికింద్రాబాద్ ఎంపీ. సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఇప్పుడు మాకు తెలీదు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్. కంపల్సరీ కిషన్ రెడ్డి గారే గెలుస్తారు, అది మాకుంది. హైదరాబాద్లో కూడా మాధవిలత గారికి ఉందా? రావాలని ఛాన్సెస్ ఉన్నాయి, చూడాలి ఇప్పుడు ఎట్లయితుంది.
పిఎం ఎవరైతే బాగుంటుంది? ఆబ్వియస్లీ నరేంద్ర మోదీనే, మోదీకినే కంప్లీట్. రాహుల్ గాంధీకి ఒక్క ఛాన్స్ ఇవ్వని రేవంత్ రెడ్డి అంటున్నారు. పాసిబులే లేదు, ఇంకా ఛాన్స్ ఇవ్వకుండా కూడా మోదీనే వస్తారు, ఛాన్సే లేదు వేరే. ఎందుకు సార్ మోదీ ఇంట్లో దేశకి ఇంత మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇంత మంచి అవుతుంది, మన నేషన్కి చాలా బాగుతుంది, ఆల్ ఓవర్ వరల్డ్లో మంచి పేరు వస్తుంది కదా. ఛాన్సెసే లేదు, వేరే ఎవరికి ఛాన్స్ లేదు, మోదీనే వస్తారు, వేరే ఆప్షన్ లేదు. ఏం పని చేస్తుంటారు సార్ మీరు? మేము బిజినెస్. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు రోహిత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం సార్. మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి వచ్చినాము. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. ఇక్కడ సికింద్రాబాద్ కిందికి మరి ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది అని మేము. కాంగ్రెస్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకు మరి నేను కూడా వస్తాయి. కాంగ్రెస్ అయితేనే పెట్టాలి. ఎవరు వ్యక్తి పేరు అనవసరం, వ్యక్తి అవసరం లేదు, వ్యక్తి అనేది పేరు అనవసరం. కానీ వ్యక్తి దానం నాగేందర్ ఉన్నాడు, అవన్నీ వద్దు. ఎక్కడైనా కాంగ్రెస్ వస్తే కొన్ని సీట్లు బాగుంటుందని మా ఉద్దేశం. అంటే రీజన్ ఏంటి సార్? రీజన్ ఏముంది, ఇప్పుడు 10 years వీళ్ళకి ఇచ్చారు కదా రూలింగ్. కొన్ని విధానాలు కొంతమంది హర్ట్ అయిన వాళ్ళు ఉంటారు కొన్ని రకాలుగా. అంతకుముందు పిఎం ఎవరైతే బాగుంటుందో? మేము రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది. ఎందుకు సార్ రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ఎందుకు సార్? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పిఎం చేస్తా అంటాడు కదా. రేవంత్ రెడ్డి అంటుండు నేను పిఎం చేస్తా. రాహుల్ రేవంత్ రెడ్డి చేసేది బూత్ మాటలు మాట్లాడతారు, లాంగ్వేజ్ మంచిగా మాట్లాడితే చాలు. కాదు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారట బీజేపీ వాళ్ళు. మళ్ళీ వస్తే కదా రద్దు చేసి. అట్లాగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటే తెలుగు లేనోడు ఉంటాడు. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళే 400 సీట్లు వస్తే ఆడ ఎస్సీ ఎంపీలు ఉంటారు, ఎస్టీ ఎంపీలు ఉంటారు, బీసీ ఎంపీలు ఉంటారు. వాళ్ళందరూ ఒప్పుకుంటారా? అర్థం తరతొక్క లేకుండా మాట్లాడితే ఎట్లా అనామకునికి మాట్లాడినట్టు స్పీకర్లు పెట్టుకొని రద్దు చేస్తారు, అది చేస్తారు. ఎట్లా చేస్తారు? ఆ ఎంపీలు ఓట్లు వేస్తారా? మీరు ఎవ్వరు చేయలేడు సార్. రిజర్వేషన్లు తీసేస్తా అంటే అందులో ఉన్న ఎంపీలే అపోజ్ చేస్తారు. ఇంకోటి ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి కదా. 10% కదా, ఓసీ అని కాదు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. అదే 10% అయినా పర్లేదు కదా. 10% పెట్టారు, అది ఇంప్లిమెంటేషన్ అయితే బాగానే ఉంటుంది, అవుతుంది కదా సార్. రాజ్యాంగం. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది. వాడొక యూజ్లెస్ ఫెలో, దేశానికి దరిద్రం వాడతాడు. కాదు, నేను మరి 6 గ్యారెంటీలు అమలు కావాలంటే మరి రాహుల్ గాంధీ ఎవరు డబ్బులు ఇస్తారా? వాళ్ళ ఇంట్లో జమ్మిస్తున్నాడా? మన ట్యాక్సులు తీసుకొని డెవలప్మెంట్ బంద్ చేసేసి అన్ని పుణ్యానికి ఇస్తామంటే ఎట్టయితుంది డబ్బులు? ఇప్పుడు మరి రాహుల్ గాంధీ కాకపోతే 6 గ్యారెంటీలు అమలు కావు అంటున్నాడు సార్. కాకపోయినాయండి, ఇవ్వనికండి. మీకు ఫ్రీ బస్ ఏమని అడిగాడు ఎవడన్నా? ఇన్ని రోజులు బస్సులలో తిరగలేదా? ఎట్లుంది సార్ ఫ్రీ బస్? ఏమున్నది, ఎవరి సీట్లు దొరుకుతలే, ఎవడు పోతలేడు. ఇప్పుడు 4 రోజులు అయినాక టైం మారుస్తారు, డబ్బులు సరిపోవు, ఏం చేస్తారు? వాడు అప్పు చేసిండు, దివాళి తీసిండు అన్నారు. మరి 5 ఏళ్ళు ఎట్లా నడుపుతారు? ఈయన అప్పులు చేయాల్సిందే కదా. అప్పులు చేయకుండా ఎవరు నడుపుతారు ప్రపంచాన్ని? ఏం పేరు సార్ మీ పేరు? సార్ నమస్తే. నమస్తే సార్. సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? నా ఒపీనియన్ ప్రకారము ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ గెలిచేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొందరు కాంగ్రెస్ ఉంది అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడే మేము మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఈ కాంగ్రెస్ అనేటువంటిది ప్రజలు వాళ్ళని ఎందుకు రిజెక్ట్ చేసినారు అనే విషయాన్ని ఎప్పుడు ఆలోచించడం లేదు, చేయటం లేదు. అలా చేసింటే ఈ వాళ్లకు ఇలాంటి ఆలోచనలు రావు. అంతేనా? ఏం ఆలోచనలు వచ్చినాయి? అంటే ప్రజలతో ఏం మాట్లాడాలి, ప్రజలకి ఏం కావాలి, ప్రజలను ఏ విధంగా మనము వారి అభివృద్ధికి తోడ్పడగలం, ఇలాంటి విషయాలు కాకుండా అనవసరమైన విషయాలు ప్రచారం చేస్తూ అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఒక రకంగా బీజేపీ ఈ దేశంలో రావడానికి ముఖ్య కారణము కాంగ్రెస్ విధానాలు. వాళ్ళ విధానాలతోనే వీళ్ళు గెలుస్తారు 100%. చాలామంది ప్రజలు ముందే చెప్పారు, బాబు మీరు చేసే పనుల వల్ల బీజేపీ అనేటువంటి ఒక పార్టీ ఈ దేశంలో వస్తుంది, యువతలో మీ మీద వ్యతిరేకత ఉంది, మీ అవినీతి మీద వ్యతిరేకత ఉంది. అలా కాకుండా ఈ దేశం మాకేదో గుత్తాధిపత్యం రాసి ఇచ్చింది అన్నట్లుగా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులు, అతని పేరు మనం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళందరూ అదే విధంగా బిహేవ్ చేస్తున్నారు. దీన్ని బీజేపీ వాళ్ళు బాగా పాలించినారో లేదో వేరే విషయం తెలియదు, కానీ దాన్ని బాగా క్యాష్ చేసుకుంటున్నారు.
అంతేనా? 100%. ఇప్పుడు నేను ఇప్పుడే సార్తో అంటున్నాను, మీరు ఏమన్నా చెప్పండి, ఈసారి కూడా దేశంలో బీజేపీ గవర్నమెంట్, మోదీ గారు వస్తారు. ఎన్ని సీట్లు వస్తారనేది వేరే విషయం. ఇప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. అయితే రాష్ట్రంలో వచ్చింది కాదనను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం 100% వచ్చింది. కానీ ఆయన కూడా దాన్ని ఎంతకాలం నిలబెట్టుకుంటారు అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఎంపీ దానం నాగేందర్ ఉన్నాడు, పద్మారావు, కిషన్ రెడ్డి, ఎవరు వీళ్ళందరూ కూడా ఇక్కడ వ్యక్తులు వీళ్ళు కాదు. వీళ్ళ పైన నాయకత్వం. బీజేపీ అంటే మోదీ, అంతే. మోదీని చూసే ఓటేస్తారు. అక్కడ ఉండేటువంటి నాయకుడిని చూసి ఓటు వేయరు. అలా చూస్తే వీళ్ళకి ఎవరికి ఓట్లు వేయకూడదు. మీకు తెలుసు, నాకు తెలుసు. వీళ్ళు ఏం పనులు చేసినారనేది మనకందరికీ తెలుసు. వాళ్ళ ధైర్యం ఏమంటే అక్కడ ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి నాయకుల ఆలోచనలు బట్టి కాకుండా మోదీ సార్. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుందని సర్వే చేస్తారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గారు అయితే చాలా బాగుంటుంది. రీజనల్ రింగ్ రోడ్డు గురించి ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. 72,000 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టాడు. సో డెఫినెట్లీ కిషన్ రెడ్డి గారు అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఉంటుంది. ఒక్క నిమిషం సార్, రాజ్యాంగం రద్దు చేస్తారట బీజేపీ వస్తే. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇట్స్ రాంగ్, టోటల్లీ రాంగ్. రాజ్యాంగం రద్దు చేయడానికి వీలు లేదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అది ఇప్పటికీ ఎప్పుడు అట్లాంటి జరగడానికి లేదు. అది మరి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తారంటారు. ఇప్పుడు గత 75 సంవత్సరాల రిజర్వేషన్లు పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గిన దాఖలా ఇంతవరకు లేదు. 75 సంవత్సరాల్లో తగ్గ రిజర్వేషన్ ఈ రోజు తగ్గుతుంది అని చెప్తే నవ్వులాట. సార్, సీఎం మాటినాలా మీ మాటినాలా? ఎవరి మాట వినొద్దు, మనం కాన్స్టిట్యూషన్ మాట వినాలా. కాన్స్టిట్యూషన్ మాట్లాడుకుంటాడు. సీఎం అయితే ప్రియం అయితే ఎవరైనా సరే హోల్దాలకే మాట్లాడుకుంటారు. పబ్లిక్ ఏంటంటే ఎవరికి ఏది మంచిగా అనిపిస్తుందో దాంట్లో మాట్లాడాలి. చెప్పండి సార్, మరి మీరు ఇప్పుడు ఎంపీ ఎవరైతే బాగుంటుంది? ఎంపీ కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి తప్ప వేరే ముచ్చటే లేదు. సార్ ఒక్కటి చెప్పిండు. కిషన్ రెడ్డి అందరు చెప్పేది కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి అంటే నాన్ కరప్టెడ్. బీజేపీ గవర్నమెంట్ వల్ల మన ఇండియా అనేది ఇక్కడ ఉందనేది ఒక పేరు వచ్చేసింది ప్రపంచ దేశాలలో. వీళ్ళందరూ దోసుక తినుడు తప్ప ఇంకేమున్నది? ఎవరిని దాటి దోసు ఇప్పుడే శురువైపోయినాయి దోసుక. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ త్యాగం చేసిర్రు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అదంతా ఇటలీకి పంపించుకున్నది పైసలన్నీ. ఇటలీకి పంపించుకుంది, మన దగ్గర పెట్టింది. అది కథలు చెప్తారు. మరి రేవంత్ రెడ్డికి విషయాలు తెలియదంటారా? అన్ని తెలుసు, కానీ సారదాని తప్పదు కదా బాబు. ఇప్పుడు ఇంటికి పోయినా కానీ మన పెన్లం కూడా ఏమని పెట్టినా తినాల్సిందే. అది కూడా అంతే. ఇటలీకి డబ్బులు పంపించారని చెప్తున్నాడు సార్. సార్ ఒక్కొక్క నిమిషం మాట్లాడండి సార్. ఇప్పుడు ఇటలీకి డబ్బులు పంపించండి అంటున్నాడు. ఏది పంపించినా రాహుల్ గాంధీ అనేటోడు ఎడ్డోడు, తెలివి లేదు సార్. మీరు ఎడ్డోడు, తెలివి వాడు తెలివి ఉంటే మన్మోహన్ సింగ్ సెకండ్ సార్ ఇచ్చేటప్పుడు కొడుక్కించుకొని చెత్తే ఇవాళ వ్యాలిడ్ ఉండదు. త్యాగం చేసింది, చేయలేదు. త్యాగం అధికం చేస్తే కూడా పెన్నం కూడా ఉండదు మనకి. సార్ 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలా, లేకపోతే నా వల్ల కాదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి 6 గ్యారెంటీలు అవసరం లేదు. 6 గ్యారెంటీలు అయ్యేది లేదు. రాహుల్ గాంధీ పీఎం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అన్నమాట ప్రకారం 6 గ్యారెంటీలు అమలు చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కూడా ఈ 5 ఏళ్ళు కాదు, రాబోయే 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారే మళ్ళీ సీఎం. రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ సికింద్రాబాద్ కిందకి వస్తుంది, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎంపీ ఎవరైతే బాగుంటుంది సికింద్రాబాద్ నుంచి? ఒక్కటి పార్టీ కింద ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ యొక్క ఉద్దేశాన్ని ఫాలో అవ్వాలి కంపల్సరీ. సో ఇక్కడ నేను పార్టీ ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. సో బీజేపీ క్యాండిడేట్ అయినా కానీ అఫ్ కోర్స్ క్యాండిడేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, బట్ దే హ్యావ్ టు ఒబే ద పార్టీ రూల్స్ కదా. సో ఆ రకంగా అయితే బీజేపీలో మోడీ గవర్నమెంట్నే నేను సపోర్ట్ చేస్తున్నాను. డిజిటలైజేషన్ కానీ సెక్యూరిటీ ఇన్ని పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి సో బీజేపీ వస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి అంటున్నాడు, నా మాట ఒకసారి వినండి, రాహుల్ గాంధీని గెలిపించి పీఎం చేయండి అని రేవంత్ రెడ్డి సీఎం అడుగుతున్నాడు. అడుగుతారండి, అడగాలి కదా, మరి ఎవరైనా అడుగుతారు అట్లనే. సో మరి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది తెలంగాణలో దేశాన్ని అమ్మేస్తాడు, మోడీకి వేయకండి, మొత్తం అమ్మేసిండు, మొత్తం పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉంది భారతదేశము అని చెప్తున్నాడు. మరి అది వాళ్ళ ఎక్స్ పార్టీ అలానే చెప్తారు, మరి ఈ పార్టీని వీళ్ళు కూడా ఇట్లానే చెప్తారు. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో ఇవన్నీ ఏది పడుతుంది మాట్లాడుతుంటారు. కానీ మీరు చెప్పండి, ఒక జనరల్ గా సామాన్యురాలు, మీ పేరు మేడం? లక్ష్మి. ఏం చేస్తుంటారు మేడం? నేను ఫ్యాషన్ డిజైనర్. పాకిస్తాన్ పరిస్థితి బాగుందా, భారతదేశ పరిస్థితి బాగుందా అంటే మీ ఒపీనియన్ ప్రకారం? నాకు ఉన్న నాలెడ్జ్ లో భారతదేశం బాగుంది.
మరి అయినా ఎక్కడ పడితే అక్కడ పాకిస్తాన్ బాగుంది, బంగ్లాదేశ్ బాగుంది, వాటికంటే వెనుకబడ్డది భారతదేశం అని చెప్తుంది. అంటే పాస్ట్ 10 years నుంచి చూస్తున్నాం కదండి, చాలా చేంజ్ ఉంది. అంటే నోటీస్ చేయగలిగినంత చేంజ్ అయితే ఉంది ప్రతి చోట. సో ఐ సపోర్ట్ మీరు హ్యాపీ హ్యాపీ మోడీ గవర్నమెంట్. యా ఓకే మేడం, థ్యాంక్ యూ. नमस्ते मैडम, कौन जीतेगा पीएम? तेलंगाना से नहीं पता, देखते हैं रिजल्ट में क्या है. कौन पीएम कौन है? पीएम तो नेक्स्ट भी मोदी बनना चाहिए. राहुल अच्छा है, मोदी अच्छा है? मोदी कई को मोदी अच्छा है? मोदी ने वर्क किया इसलिए मोदी अच्छा है. दिख रहा है उसका वर्क दिख रहा है, बाकियों का इतना वर्क नहीं दिख रहा, इसलिए मोदी. ఏం చేసినాడు ఒకసారి? मोदी ने इम्प्रूवमेंट के, इंडिया के इम्प्रूवमेंट के लिए बहुत सारे काम किए हैं. आप अगर खुद ही देखोगे लास्ट 5 years में, 10 years में, तो आपको खुद को पता चलेगा. जो कर रहा है उसको आना चाहिए बस. फिर अगर जब मोदी नहीं करेगा तो मोदी भी नहीं आएगा, लोग नहीं चुनेंगे उनको. जो इंडिया के वेलफेयर के लिए काम करेगा उसी को आना चाहिए. हैप्पी मोदी रूलिंग नहीं, एक्चुअली वो हमारे साथ मिलके काम कर रहे हैं, वो हमारे लिए काम कर रहे हैं, रूल नहीं कर रहे हैं हमें, इसलिए हाँ हैप्पी है मोदी से. थैंक यू मैडम. नाम क्या? रश्मि. थैंक यू సార్. నమస్తే సార్. చెప్పండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు ప్రవీణ్ అండి. సార్ ఏం పని చేస్తుంటారు? నేను బిజినెస్ సార్. ఓకే సార్. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఓకే. నెక్స్ట్ ప్రధానిని సెలెక్ట్ చేయాలి అంటే ఇక్కడ ఎంపీలు అదే ముఖ్యం. సికింద్రాబాద్ ఎంపీ ఇక్కడ వస్తుంది, కేబీఆర్ పార్క్ ఇదంతా. ఎవరైతే బాగుంటుంది సార్ సికింద్రాబాద్ ఎంపీ? కిషన్ రెడ్డి గారు అయితే బాగుంటుంది. ఎందుకు సార్? బీజేపీ మనం చూస్తున్నాం కదా, డెవలప్మెంట్ బాగుంది, మోడీ గారు అభివృద్ధి పనులు అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏం చేసిందో మనకు తెలుసు. ఇప్పుడు మన వచ్చిన 10 సంవత్సరాల్లో మోడీ గారు ఏం చేశారో అందరూ చూస్తూనే ఉన్నారు పబ్లిక్. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ కానీ, రామ మందిరం కానీ, సో డెవలప్మెంట్ కానీ కంపేర్ టు కాంగ్రెస్ తీసుకుంటే మోడీ గారు చాలా బాగా చేశారు. అందుకని అందరూ, నేననే కాదు, చదువుకున్న వాళ్ళు కానీ కొంచెం బుర్ర పెట్టి ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే బీజేపీకి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ దానం నాగేందర్ కూడా కొందరు పేరు చెప్తున్నారు ఎంపీగా. దానం నాగేందర్ పేరు ఎంపీగా ఉన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తుండు? కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తుండు కొందరు అంటున్నారు. అట్లనే రేవంత్ రెడ్డి అంటున్నాడు పాకిస్తాన్ కంటే అధ్వానం ఉంది భారతదేశం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కర్ణాటక గెలిపించుకున్నారు, అవును, కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. గెలిపించుకోగానే ఏమవుతుంది, గొడవలు స్టార్ట్ అవుతున్నాయి కర్ణాటకలో. అవన్నీ రోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా. సో ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, ఎవరు కోటేస్తే బాగుంటుంది, ఎవరికి వేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు పార్టీలు పక్కన పెట్టండి, ముందు దేశం బాగుండాలి కదా. ముందు దేశం ఫస్ట్. దేశం బాగుండాలంటే ఎవరికి వేస్తే ఓటు బాగుంటుంది అనేది దేశం గురించి ఆలోచించాలి. అది కాంగ్రెస్, బీజేపీనా, టీఆర్ఎస్, ఇంకో పార్టీ అనేది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నాడు, 125 దేశాలు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో ఆయన ఏమన్నారు, పాకిస్తాన్ కన్నా భారతదేశం వెనకబడింది అని అన్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో మనం చూసాం, సోషల్ మీడియాలో చూసాం, ఆకలి మంటలు ఎలా ఉందో చూసాం పాకిస్తాన్లో. ఇండియాలో ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు? లేదు కదా. మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. అంటే నేను చెప్పట్లేదు, పబ్లిక్ చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, అంత అవేర్నెస్ ఉంది కదా. ఇప్పుడు అందరూ సెల్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందరికి అవేర్నెస్ ఉంది, అందరూ చూస్తున్నారు కదా ఏం జరుగుతుంది అనేది. ప్రతి ఒక్కరూ తెలుసు. ఈవెన్ మనం పబ్లిక్లో పని చేసుకునే వాళ్ళు, పొలంలో నాట్లు వేసుకునే వాళ్ళకి కూడా అర్థమైపోతుంది ఎవరికి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ మోడీ గారు వస్తారని నేను అనుకుంటున్నాను. పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటారు. ఉన్నాయి, చూసాం కదా మనం, మన కళ్ళతో మనమే చూసాం సోషల్ మీడియాలో పాకిస్తాన్లో. సో మొన్న ఎలక్షన్స్ జరిగినాయి కదా పాకిస్తాన్లో, ఎట్లా కొట్టుకున్నారో చూశారు కదా పార్టీ వాళ్ళు. అంతకన్నా నిదర్శనం ఏమన్నా ఉందా? సో రాజకీయ నాయకులు కూడా ఏదైనా చెప్పే ముందు కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏదో మైక్ ఉంది కదా అని చెప్పని మాట్లాడటం కాదు, మనం బుర్రతో ఆలోచించాలి, విచక్షణతో ఆలోచించాలి. ఇప్పుడు డబ్బులు తీసుకొని ఇప్పుడు అంతా కరప్షన్ అయిపోతుంది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు కరప్షన్ అయిపోయినాయి. సో మేధావులు కూడా ఆలోచించాలి. ఎందుకు డబ్బులు తీసుకొని ఓటేసి గెలిపించుకొని నాయకుల్ని మనం ఏం చేసుకుంటాం దేశాన్ని? ఇప్పుడు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే ఎంపీ అవుతారు. సో వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు సంపాదించుకోవాలి కదా. మళ్ళీ ఊరక వాళ్ళకేమో రావు కదా, బిజినెస్ లాగా 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే అతను 200 కోట్లనే సంపాదించుకోవాలి. అట్లా ఉన్నారు. సో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. నేనేది ఏంటంటే వద్దు, అది ఏ పార్టీ అయినా సరే డబ్బులు ఇచ్చి వద్దు. ఇప్పుడు అక్కడ పెట్టారు కదా, నోటుకు ఓటు అభివృద్ధి చేయటం చెప్పని క్లియర్గా పెట్టారు కదా.
సో డబ్బు తీసుకోకుండా ఈసారి ఎలక్షన్స్లో జెన్యున్గా అందరికీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఇండియా మొత్తం చెప్తున్నా, డబ్బులు తీసుకోవద్దు దయచేసి. డబ్బులు వద్దని చెప్పండి, మాకు వద్దని చెప్పండి. డబ్బులు వద్దు అసలు మనకి. ఎందుకు డబ్బులు? ఇప్పుడు 500 1000 ఇస్తాడు, ఏం చేసుకుంటాం? 500 1000తో ఏం చేసుకుంటాం మనం? దేశాన్ని వీళ్ళు ఏమైనా ఉద్ధరిస్తారా 500 తీసుకొని? డబ్బులు ఇస్తున్నట్టే మోసం. నేను ఇదనే కాదు, ఇప్పుడు ఉచిత పథకాలు కూడా వద్దని చెప్తాను నేను. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చి మనం ఏమన్నా అడుక్కునే వాళ్ళమా? ఇప్పుడు పుట్టాము, మనకి ఇవ్వాల్సిన ఎవరు? దేవుడు ఇవ్వాలి. వీళ్ళందరూ 500 1000 రూపాయలు ఇచ్చి మనం ఏం బతుకుతాం ఇక్కడ? కష్టపడి పని చేసుకోవాలి. ప్రజలకి ఎవరైనా ఇప్పుడు ఒక రకంగా బిచ్చగాళ్ళని చేస్తున్నారు అంటారు, అంతే కదా మరి. ప్రజలు ఇప్పుడు బిచ్చగాళ్ళు కూడా మా దగ్గర డబ్బులు దానం చేయండి, కొంచెం అన్నం వేయండి, కొంచెం ఒక 10 రూపాయలు ఇవ్వండి, 2 రూపాయలు ఇవ్వండి అడుక్కుంటారు. వాళ్ళకి మనకి పెద్ద తేడా లేదు. ఇప్పుడు వాళ్ళు అన్నం అడుక్కుంటున్నారు, వాళ్ళ దగ్గర లేవు కాబట్టి మనం ఆ డబ్బులు తీసుకొని అడుక్కుంటున్నాము, అడుక్కొని ఓటేస్తున్నాము. మన దేశాన్ని మనం కాపాడుకుంటున్నామా చెడగొట్టుకుంటున్నామా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండే 6 గ్యారంటీలు అమలు కావాలంటే అసలు నేను అదే చెప్తాను, రాహుల్ గాంధీ పీఎం కావాలి అంటుండు. అసలు ఫ్రీయే వద్దు బాబు. ఎందుకు? ఇప్పుడు లేడీస్ని ఎక్కిస్తున్నారు, ఆటోమేటిక్ జెంట్స్ ఏమనుకుంటారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మాకు? ఇప్పుడు వీళ్ళనే వీళ్ళకి డిఫరెన్స్ చేస్తున్నారు. జెంట్స్ లో తిరుగుబాటు వచ్చింది, వాళ్ళు టికెట్ పెట్టి నిలబడాలి. ఎందుకు ఆ పరిస్థితులు? ఎందుకు? నువ్వు అవి ఫ్రీ ఇచ్చే బదులు ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు, అందరూ డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా, పేదరికంలో ఉంటారు కదా, వాళ్ళకేంటి? నువ్వు విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవి చూడండి, ఫ్రీగా ఇవ్వండి. ఇవ్వండి. ఇప్పుడు స్కూల్స్ ఎట్లా ఉన్నాయి తెలంగాణలో? గవర్నమెంట్ స్కూల్స్ చూసారా? ఎందుకు? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు, లక్షల్లో కట్టాలి. లేనివాడు ఎక్కడ తీసుకెళ్ళి కడతాడు? అవునా కదా? గవర్నమెంట్ స్కూల్స్ని పట్టించుకోండి ముందు, అన్ని గవర్నమెంటైజేషన్ చేయండి. చూద్దాం, ఇంకా వేరే పబ్లిక్ను కూడా అడుగుదాం. చూడొచ్చు పార్క్ ఒకసారి చూపించి మన వాళ్ళకు. ఇదండి లోపల కేబీఆర్ పార్క్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఒకటి చూడొచ్చు, నోటుకు ఓటు అభివృద్ధికి చేటు గాంధీగూడ అని చెప్పేసి హైదరాబాద్ విజయవాడ హైవే చిట్యాల నల్గొండ డిస్టిక్ తెలంగాణ అని చెప్పేసి ఇది ఒక బ్యానర్ చూడొచ్చు. చాలామంది దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. నిజంగా అండి చాలామంది డబ్బులు వంచుతున్నాడు అంటే వాడు మోసం చేయడానికే. డబ్బు వంచినా, మద్యం వంచినా, లేకపోతే ఇంకొకటి తాగి బీరు వంచినా, బిర్యానీ వంచినా వాడు స్వార్థం కోసం వంచుతాడు. వీళ్ళు మంచి క్యాంపెయిన్ చేస్తారు. ఎవడైతే ఎక్కువ డబ్బులు ఇస్తాడో వాడికి మాత్రం ఓటేయకండి, ఎందుకంటే వాడే ఎక్కువ మోసం చేస్తాడు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఏం పేరు సార్ మీ పేరు? శ్రీనివాస్ నా పేరు. ఏం పని చేస్తుంటారు సార్? నేను సాఫ్ట్వేర్లోనే ఇంజనీరింగ్ చేస్తాను. ఓకే సార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ వస్తుంది. అవును. ఎంపీ ఎవరైతే బాగుంటుంది సార్ సికింద్రాబాద్ నుంచి? ఎంపీ కన్నా మనకి నేషనల్లో ఢిల్లీలో మోడీ గారు వస్తారు కాబట్టి ఇక్కడ కూడా అదే పరంగా మనకి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సికింద్రాబాద్ అవుతారు. అక్కడ మోడీ గారు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు వస్తే మనకి ఫండ్స్ పరంగా అన్ని విధంగా మంచిది మన కాన్స్టిట్యుయెన్సీకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు, నా మాట నమ్మండి, నేను సీఎంగా చెప్తున్నా, అవును, రాజ్యాంగం రద్దు చేస్తాడు మోడీ మళ్ళీ వస్తే, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తాడు, ఆల్రెడీ 3 తలాక్ రద్దు చేసిండు, 370 ఆర్టికల్ రద్దు చేసిండు, నోట్ల రద్దు చేసిండు, రేపు ఇవన్నీ రద్దు చేస్తాడు అని చెప్తాడు. ఇవన్నీ ప్రచారం అంతా రాంగ్గా ప్రచారిస్తున్నారు. మన కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయడం దేనికి అది చెయ్యరు అలాంటివి. ఇది తప్పుగా వీళ్ళు చేస్తున్నారు ప్రచారం. మోడీ గారు ఏమి చేసినా మన దేశం కోసం చేస్తున్నారు కదా. ప్రపంచ స్థాయిలో దేశానికి లిఫ్ట్ చేశారు. అలాగే ఇండియన్స్ కోసం ఇవి 370 కానీ మన దేశం మంచిగా జరిగింది కాబట్టి అలాంటివి ఏమీ నెగటివ్గా ఏమీ చెయ్యరు ఖచ్చితంగా మోడీ గారని అందరు, నాదే కాదు అందరి అభిప్రాయం అదే, మెజారిటీ పాపులేషన్ అభిప్రాయం అదే. సాఫ్ట్వేర్లు అందరూ ఎక్కువ అదే అందరూ ఐటీలో ఇంజనీర్, ఎనీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏదైనా సెంటర్లో మోడీ. రాహుల్ గాంధీ కూడా ఫారెన్లో చదువుకొని వచ్చిండు, చాలా పెద్ద చదువులు చదివిండు, ఈయన ఛాయ్ వాలా అని చెప్పి అంటారు. అది ఆ పొలిటికల్లో వాళ్ళు ఏమనుకుంటారో మనకు చెప్పలేం, కానీ అలా అనుకుంటారు. కానీ మోడీ గారు చేసిన ఎక్స్పీరియన్స్, ఆయన దేశానికి చేసిన అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్, అది చూడండి, ఒకరికే అని కాదు, ముస్లిమ్స్ కానివ్వండి, హిందూస్ కానివ్వండి, ఈక్వల్ ఆయన చేసింది. ఎవరికి 3 తలాక్ కూడా చేశారు వాళ్ళ కోసం, వాళ్ళ మంచికే కదా. సో ఆ పరంగా అందరికీ 3 తలాక్ రద్దు చేయడం వల్ల ఏంటి సార్ లాభం? అంటే ఇప్పుడు మనకి వాళ్ళ కమ్యూనిటీలో చాలా మహిళలకు బాగా ఇది కలిగిందనమాట. చీటింగ్ మాటికి వాళ్ళు
ఈజీగా విడాకులు ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోవడం వల్ల తలాక్ అని చెప్పేసి దానివల్ల మహిళలకు చాలా ఇబ్బంది అయ్యేది ఇక్కడికైనా నార్త్లో బాగా. అది తేయడం వల్ల మహిళలకే చాలా మా వాళ్ళే మంచిది, మోడీ గారిని వాళ్ళే పొగిడారు, చాలా మంచిది మహిళలు చేశారండి. సో అయితే మీరు ఇట్లా చెప్తున్నారు, మరి మన రేవంత్ రెడ్డి చెప్పారు ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది ఏమిటి ట్రిపుల్ తలాక్ గురించి అంటారా లేకపోతే కాదు? ఇప్పుడు పాకిస్తాన్ కంటే వెనుకబడ్డది భారతదేశం అంటుండు. ఎక్కడండి పాకిస్తాన్ మనకి కంపారిజన్? పాకిస్తాన్ చాలా బాగుంది భారతదేశం కంటే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అక్కడ వెళ్ళి ప్రచారం చేయమని రేవంత్ రెడ్డి గారికి పాకిస్తాన్ లో. అలాగే బాగా కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు, మణిశంకర్ అయ్యారు వాళ్ళు వెళ్ళి మోడీని పడగొట్టాలి అని వాళ్ళతో అలా వెళ్ళారు వాళ్ళు. మన దేశం మనది, మోడీ గారు ఇచ్చిన లిఫ్ట్ ప్రపంచంలోనే అందరు అంటున్నారు. నేను ఫారిన్ నుంచి వచ్చా, మా ఫారిన్ లో నా ఫ్రెండ్ అంటున్నాడు ఇంత మంచి లీడర్ అండి మీ మోడీ అంటున్నారు. యుఎస్ లో నా ఫ్రెండ్స్ అంటున్నారు మా ఇంత మంచి లీడర్ ఉన్నారు ఇప్పుడు వరల్డ్ ప్రపంచంలో బెస్ట్ లీడర్ మోడీ, అన్ని దేశాలు కలిపితే అంత లిఫ్ట్ చేస్తున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదా? మీరేమో ఇట్లా చెప్తున్నారు. అంటే వాళ్ళు వ్యతిరేకంగా ఏమో ఆయన దరిద్రం ఉంది, సిగ్గుపడాలా, తలదించుకోవాలా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ తల ఎత్తుని తిరుగుతున్నారు విదేశాల్లో. ఇండియా ఇస్ గ్రేట్, తల ఎత్తి తిరుగుతున్నారు. నిన్న అందరిని కలిశాను. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అబద్ధం ఆడుతున్నారంటారా? వాళ్ళు రాజకీయాల కోసం ఏదైనా అంటారు అలా. రాజకీయం ఆయనకి తెలుసు, లోపల మనసులో తెలుసు. ఆయనకు ఒక రూమ్ లో పెట్టి చెప్పండి మోడీ ఎలాంటి వాడు, మోడీ చేసిన తప్పు అని అనలేడు. ఆయన కూడా లోపల కూర్చోబెట్టి రూమ్ లో పెడితే మోడీ ఈజ్ గ్రేట్ అంటాడు. మీరు ఎవరైనా అడగండి, కళ్ళు మూసి మనసు సాక్షిగా మోడీ మంచివాడు అనలేరు. ఆ రేంజ్ లో ఉంది ఇండియా. ఇప్పుడు ఈయన గతంలో ఒకసారి మాట్లాడండి సార్, వినిపిస్తాను. పాకిస్తాన్ నడుపు, చైనా నడుపు, బంగ్లాదేశ్ నడుపు, పక్క దేశంలో ఉండే మన మీద దాడులు చేస్తే ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే టెర్రరిస్టుల నడుపు, ఈ దేశంలో మొగోడు ఎవడంటే నరేంద్ర మోడీ. కూడా భారతదేశంలో అవంతా పొలిటికల్ అండి. అంటే ఇది ఒకప్పుడు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఈయన పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉంది, మోడీ సిగ్గుపడాలంటుండు. ఇప్పుడు చెప్పింది మళ్ళీ, గతంలో చెప్పింది మళ్ళీ. ఇప్పుడు రీసెంట్గా అయితే పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది. ఏది లేదు, రెండు నమ్మనవసరం లేదు. రెండు విధాలు పాకిస్తాన్ వాళ్ళే రాస్తున్నారు ఇండియాలో ఎంత బాగా అభివృద్ధి చెందుతుంది. యూట్యూబ్ లో చూడండి చాలా వీడియోస్. ఇప్పుడు మరి సీఎం రేవంత్ రెడ్డి మాట చాలా మంది నమ్ముతారు కదా ఆయన మాటలకు. చూడండి ఇక్కడ ఎంత ఏమైనా చాలా మంది ఏమంటారు, ఇక్కడ ఏమైనా మాకు సెంటర్లో మోడీ అంటారు. చాలా సైడ్ ఇక్కడ ఎవరు వచ్చినా రాకపోయినా, పోనీ ఇక్కడ సికింద్రాబాద్ లో ఎవరు వచ్చినా రాకపోయినా సెంటర్లో మోడీ, ఆయన ఫేస్ చూసి వేస్తాం. సో అదే ప్రకారంగా కిషన్ రేవంత్ రెడ్డి మాట కూడా అయిన పరిస్థితి లేదంటారు చాలా జనాలు. మన తెలిసిన జనాలు అయితే ఆ విధంగా 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల లాభం ఏంటి సార్? అబ్బా చాలా మనకి స్పెషల్ స్టాటస్ ఇచ్చి దానికి కాశ్మీర్ని చాలా బాగా ఇది చేశారు. దానివల్ల ఇప్పుడు చూడండి అన్నీ తగ్గాయి, టెర్రరిజం తగ్గింది, పాకిస్తాన్ వాళ్ళు పంపడం చాలా తగ్గాయి. అంటే మన ఆర్మీ వాళ్ళకి కూడా బాగా క్లియర్గా తెలుస్తుంది కదా. ఇంతకుముందు కాశ్మీర్ పరిస్థితి ఇప్పుడు ఎవరైనా వెళ్తున్నారు, ఎవరు చూసినా ఈ ఎండాకాలంలో కాశ్మీర్ వెళ్తున్నారు వెకేషన్. వెళ్ళేటోళ్ళు కాదు, ఎక్కడ ఈ 2-3 ఏళ్ళ నుంచి విపరీతంగా వెళ్తున్నారు ఎండాకాలం. టూరిజం వల్ల జమ్మూ కాశ్మీర్ కూడా డెవలప్ అవుతుంది, వెళ్తున్నారు, చూస్తున్నారు, సేఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి సారు, అద్భుతంగా ఉంది మోడీ పరిపాలన అని చెప్తా ఉన్నాడు. మరి చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. ఇంకా అడుగుదాం సార్, ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ప్రధాని ఎవరైతే బాగుంటుందని? ప్రధాని సార్, మన భారతీయులందరికీ ప్రధాని ఎవరైతే బాగుంటుంది? రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ. ఇప్పుడు అయితే మోడీకే ఛాన్సులు ఎక్కువ కనపడుతుంది. మోడీకి. ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ? సికింద్రాబాద్ నాకు తెలియదు, నేను ఆంధ్ర నుంచి వచ్చాను. సార్ మోడీ ఎందుకంటారు చెప్పండి? ఎందుకంటే మిగిలిన పార్టీలు ఏమి సరిగ్గా లేవు కాబట్టి మోడీకి ఛాన్స్ ఉంది. మోడీ ఏదో బ్రహ్మాండంగా చేసేసింది ఏం లేదు, కానీ ఛాన్స్ మాత్రం మోడీ కనపడుతుంది నా ఐడియా ప్రకారం. ఏపీలో ఎట్లుంది?
ఏపీలో తగ్గాఫర్ ఎవరెవరికి? కూటమి జగన్కి. షర్మిలది ఎట్లుంది కడపలా? షర్మిల ఒకటి రెండు వస్తాయి అంతే. షర్మిలకు ఓటు ఎంపీ గెలుస్తుందా? ఛాన్సెస్ ఉన్నాయి. కొంగు చాచి అడుగుతున్న ఆడబిడ్డను. ఛాన్సెస్ ఉంది. ఉందా? ఛాన్సెస్ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద గెలుస్తుందా అవినాష్? నెగ్గొచ్చు. ఉందా అవకాశం? ముఖ్యమంత్రి ఎవరైతారు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ అంటే తగ్గాఫర్ నడుస్తుంది. తగ్గాఫర్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ కేబీఆర్ పార్క్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు, అడుగుదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం చేస్తారన్నా? బిజినెస్ అన్న. బిజినెస్. స్టూడెంట్ కాదు, బిజినెస్. రైట్. ఏం పేరు అన్న? వేణు యాదవ్. వేణు యాదవ్ అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. అవును. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటారో సికింద్రాబాద్ సెగ్మెంట్కి వస్తుందా? కేబీఆర్ పార్క్ కానీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అని బీజేపీ వస్తేనే బాగుంటుంది అన్న సెంట్రల్లో. ఇక్కడ హైదరాబాద్లో మాధవిలత. సికింద్రాబాద్ నుంచి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి ఆనంద్ నాగేందర్ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి పద్మారావు ఉన్నాడు. ఈ ముగ్గురిట్లో ఎవరైతే? కిషన్ రెడ్డి. ఎందుకోసం? డెవలప్మెంట్ అవుతుంది కదా ఇండియా వైజ్గా చూసుకుంటే. ఇండియా ఇప్పుడు ఈరోజు ఏ పొజిషన్లో ఉందో తెలుస్తుంది కానీ. సో డెవలప్మెంట్కి ఓటేయాలి కదా. సో కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి మాధవిలత వస్తే బాగుంటుంది. పిఎం ఎవరైతే బాగుంటుంది? నరేంద్ర మోడీ. ఎందుకు? రాహుల్ గాంధీ ఉన్నాడు కదా. రాహుల్ గాంధీ ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేడు సరిగ్గా ఆయన. అంతేనా? అంతే కదా, ఆయన ఒక చిన్న ఇంటర్వ్యూ ఇవ్వలేడు. అట్లాంటిది మొత్తం ఇండియాకి ఎట్లా కంటెస్ట్ చేస్తాడు? మరి రేవంత్ రెడ్డి అంటుండు, మరి రాహుల్ గాంధీ పిఎం అయితేనే 6 గ్యారెంటీలు అమలు అవుతాయి. 6 గ్యారెంటీలు చూసుకుంటే మళ్ళా ఇండియా ఒక 20 సంవత్సరాలు వెనకాలకి పోతుంది అన్న. ఎప్పుడైనా సరే ముందుకు పోవాలి కానీ వెనకాలకి పోవద్దు కదా. సో నరేంద్ర మోడీ ఉంటే ఇంకా ముందుకు వెళ్తుంది తప్ప, అదే రాహుల్ గాంధీ వచ్చిండు అనుకో మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనకాలకి పోతుంది. సరే, మరి కేసీఆర్ ఉన్నాడు కదా, పెద్ద మనిషి, భారత రాష్ట్ర సమితి తెలిసింది అన్న. భారత రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత ఏమైందో తెలిసింది కదా, చూసినాం కదా. సో అందుకనే బీజేపీ ఏంది అంటే వారసత్వం కాకుండా మనకి ఎవరైతే క్యాండిడేట్ వర్తున్నాడో వాళ్ళకి ఇస్తారు కాబట్టి బీజేపీ వస్తే బెటర్. మీరు మోడీ ఫ్యాన్ ఉన్నట్టున్నారు, ఎందుకు మోడీ అంటే? ఫ్యాన్ అని కాదన్న, ఒకప్పుడు ఇండియా పొజిషన్ ఏంది, ఇంతకుముందు ఏదో ఒక మూల కూర్చుంటుండే వరల్డ్ మీటింగ్ అయినప్పుడు. ఈరోజు ఎట్లుంది? బాగుంది. ఇప్పుడు ఈరోజు ఒక 2 పాయింట్లు చెప్పన్నా ఏం బాగుందో. మోడీ అంటే మీకు ఎందుకు అంత ప్రేమ? మోడీ అంటే ప్రేమ అని కాదన్న, 2 రీజన్లను చెప్పగలుగుతారా? ఈరోజు జిఎస్టీ పెట్టిండు. జిఎస్టీ వల్ల అందరూ నష్టం అనుకుంటారు కానీ అసలు ఎకానమీ ఎంత వస్తుంది ఏంది అనేది ఒక అంచనా అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది. ఇంతకుముందు ఎంత ఏంది అనేది ఏం లేకుండే. సో అదొకటి. ఇంకొకటి ఏంది అంటే మేడ్ ఇన్ ఇండియా, అది బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు మామూలు ఇప్పుడు చిన్న చిన్న లోన్స్ ఇస్తున్నారు అన్న, ముద్రా లోన్స్, ఆ లోన్స్ ఇస్తున్నారు. దానివల్ల నేను తీసుకోలేదు కానీ మాకు తెలిసిన వాళ్ళకి వచ్చినాయి. దానివల్ల ఏంది అంటే వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది కదా, ఏదన్నా వాళ్ళకంటూ సొంతంగా ఒక బిజినెస్ పెట్టుకోవడానికి, నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అని చెప్పి యూజ్ అవుతుంది. సో అదొకటి యూస్ఫుల్. ఇంకొకటి మామూలుగా ఇంతకుముందు ఆర్మీ వాళ్ళకి అంత ఉండకపోయేటు అనమాట. ఇప్పుడు ఏంది అంటే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు. దానివల్ల ఏంది అంటే పక్కనున్న కంట్రీస్ వాళ్ళకి కూడా కొంచెం భయం అనేది ఉంటుంది. ఇంతకుముందు అట్లా లేకుండే, వాళ్ళు అటాక్ చేస్తుంటే వీళ్ళు చూస్తుంటే. టెర్రరిస్టులకు కూడా ఇప్పుడు మోడీ అయినప్పటి నుంచి ఏమన్నా బాంబ్ బ్లాస్ట్ అట్లా అయినాయా? ఏం లేవు కదా. సో మోడీ ఓవరాల్గా చూసుకుంటే ఇండియా అనేది డెవలప్ అవుతుంది. 100కు 100 వేయచ్చు అన్న. అంతే. ఎందుకంటే ఆయన పిఎం అయ్యి ఇప్పటికీ ఆల్రెడీ 2 టర్మ్స్ అయిపోయినాయి, ఆయన అవ్వడానికి వస్తున్నాయి. సో ఇప్పటికీ ఆయన పిఎం కాకముందు ఆయన ఆస్తి ఏముందో అదే ఉంది, ఈరోజు ఏముందో అప్పుడు ఎంత ఉందో అదే ఉంది తప్ప ఆయన ఏం సంపాదించుకోలేదు, స్కాములు కాలే. అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్ని స్కాములు, ప్రతిదీ స్కామే. సో మోడీ వస్తే బాగుంటుంది. మీరు ఎట్లా అంటారు? రేవంత్ రెడ్డి ఏమన్నాడో మీరు ఒకసారి వినండి. 125 దేశాలు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గు
సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో ఇంత దరిద్రం ఉందట, పాకిస్తాన్ కన్నా బంగ్లాదేశ్ కన్నా వెనుకబడ్డదట భారతదేశం. అవునన్నా, ఇండియాలో నోట్లు బంద్ చేశారు. నోట్లు బంద్ చేయగానే క్రైసిస్ ఏడొచ్చినాయి, పాకిస్తాన్లో వచ్చినాయి. అంటే ఇండైరెక్ట్గా ఫండింగ్ ఏడవుతుంది, మనవి ఆడవుతున్నాయి. సో అది బంద్ చేయగానే ఆడ క్రైసిస్ వచ్చినాయి. నోట్ల రద్దు అంతే కదన్న. నీకు ఇప్పుడు క్రైసిస్, పాకిస్తాన్లో క్రైసిస్ ఎందుకు నడుస్తున్నాయి చెప్పు? నోట్ల రద్దు వల్లనే నడుస్తుంది అది. మరి ఇప్పుడు బాగుంది అంటుండు, పాకిస్తానే బాగుంది, వెళ్ళి చూడాలి కదన్న. వీళ్ళు ఒట్టి అనడం కాదు, మనం ఇప్పుడు చూస్తున్నాము. ఏది పాకిస్తాన్లో టమాటా 100 రూపాయలు కిలో, పిండి లేక మళ్ళీ వాళ్ళు అన్ని చుట్టుముట్టు కంట్రీలు అన్నీ చూస్తున్నారు గోధుమ పిండి కోసము. అది రేట్లన్నీ పెరిగినాయి, పెట్రోల్ కానీ అన్నీ పెరిగినాయి కదన్న. చూస్తున్నాం కదా, న్యూస్ చూస్తున్నాం కదా. మరి రేవంత్ రెడ్డి న్యూస్ చూడలేడా? ఇక రేవంత్ రెడ్డి ఏంటంటే ఆడ పోయి చూడాలి ఒకసారి, పాకిస్తాన్ పోయి చూసి వస్తే బాగుంటుంది అది. కాదు, న్యూస్ చూడడానికి పాకిస్తాన్ దాకా యూట్యూబ్లో అన్న ఆడ చూస్తే అర్థమవుతుంది కదా ఆడ సిచ్యువేషన్ ఏందో. మనం అంటే ఇప్పుడు న్యూస్ చూస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. మేబీ ఆయన చూస్తలేడేమో, ఆయనకు తెలుస్తలేదేమో, ఆడ పోయి చూస్తే తెలుస్తుంది. ఆయన తెలిసి చెప్తుండా, తెలియక చెప్తుండా, నిజం చెప్తుండా, అబద్ధం చెప్తుండా? ఇక అది ప్రజలే గమనించాలన్న. ఇప్పుడు మీరున్నారు. అవునన్న, వేణు యాదవ్ ఒక సామాన్యుడు, ఒక బిజినెస్ మ్యాన్. మీ మాటినల్లా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి. ఎన్నుకున్నారన్న, ఆయనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. ఎందుకంటే అంతకుముందున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసు. అందుకని ఈయనకు ఒక అవకాశం ఇచ్చారు, ఈయన ఏమైనా చేస్తాడో అని చెప్పి. ఇప్పుడు ఈయన ఏమైనా చేస్తే నెక్స్ట్ టైం ఈయనకి ఇస్తారు, మళ్ళీ లేదు అంటే మళ్ళీ ఈయనను కూడా ఇంట్లో కూర్చోబెడతారు. ఇక ఇప్పుడు మోడీని దొంగ అంటున్నా వినండి. డిసెంబర్ నాడు బండ కేసి కొట్టిండ్రు, రెండో దొంగను వచ్చే నెల ఇప్పుడు నిజంగా మోడీ దొంగనా కాదా? దొంగ అంటే ఆయన సంపాదించుకున్నవి తెలవాలి కదన్న. ఇప్పుడు ఆ రోజు రేవంత్ రెడ్డి ఆస్తులు ఎక్కువ ఉంటాయా, నరేంద్ర మోడీ గారి ఆస్తులు ఎక్కువ ఉంటాయా? నరేంద్ర మోడీ ఓపెన్ ఉన్నాయి కదన్న, ఆయనవి అరౌండ్ 3 crores ఏమి ఉన్నాయి ఆయనవి. అది కూడా ఏంది వాళ్ళ ఇల్లులు పొలము అదే. రేవంత్ రెడ్డి ఎంత ఉందో మరి మీరే చెప్పాలి. జూబ్లీహిల్స్లో ఇల్లు ఉంది. జూబ్లీహిల్స్లో ఇల్లు అంటే మామూలు మాట కాదు కదా. అంటే ఇప్పుడు పిఎం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే రేవంత్ రెడ్డి ఆస్తులు ఎక్కువనే అంటారు. ఎక్కువనే ఉంటాయి కదన్న. ఇప్పుడు నరేంద్ర మోడీకి అయితే జూబ్లీహిల్స్లో ఇల్లు లేదు కదన్న. జూబ్లీహిల్స్లో ఇల్లు అంటే ఉంటుంది కదన్న, మినిమం ఉంటుంది కదా. ఫైనల్గా ఏం చెప్తారు మరి? మోడీ అయితే బెటర్ ఉంటుంది అన్న. ఎందుకు అంటే డెవలప్మెంట్ కావాలి, ఇండియా ఇంకా ముందుకు పోవాలి అంటే మోడీ ఉంటే బాగుంటుంది. కాదు, రాజ్యాంగం రద్దు చేస్తాడు, రిజర్వేషన్లు రద్దు చేస్తాడు, మోడీకి వేయకండి, నన్ను నమ్మండి అంటుంది రేవంత్ రెడ్డి. రాజ్యాంగం రద్దు చేస్తాడు అంటే దానివల్ల ఏమన్నా లొసుగులు ఉంటే దానిలో రద్దు చేస్తారన్న, ఊకే రద్దు చేయరు కదా. పనికొచ్చేటి మారుస్తారు, ఏమన్నా అవుట్డేటెడ్ ఉంటే దానిలో అప్డేట్ చేస్తారు, అంతే. అప్డేట్ కామంటారు, అంతే కదా. రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పుకుంటారు. రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తారన్న? రిజర్వేషన్లు ఏం రద్దు చేయరు. వీళ్ళు అట్లా చెప్తున్నారు కానీ వీళ్ళకి ఏది ఇంకొకటి పాయింట్ దొరకక చెప్తున్నారు కానీ అంతే తప్ప వేరే అదేం లేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర సార్ వాళ్ళు ఉన్నారు. సార్ వాళ్ళని అడుగుదాం. సార్ నమస్తే. ఏం పేరు సార్? గోపాలకృష్ణ అండి. గోపాలకృష్ణ. సార్ గోపాలకృష్ణ గారు ఏం పనిచేస్తారు? నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండి. సార్ మా పిఎంఆర్ టీవీ ఛానల్ సార్. మేము అంటే తెలంగాణలో అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో తిరుగుతున్నాం. ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది. ఈరోజు సికింద్రాబాద్ కేబీఆర్ పార్క్ వచ్చారు. చెప్పండి సార్, మీ దృష్టిలో ఎవరు అయితే బాగుంటుంది? డెఫినెట్గా కిషన్ రెడ్డి అయితే బాగుంటుందండి. ఎందుకంటే వారు ఇంతకుముందు లాస్ట్ ఇయర్లో కూడా లాస్ట్ ఎలక్షన్స్లో కూడా వారు కొంచెం మంచి అభివృద్ధి పదంలో నడిపించారు నియోజకవర్గాన్ని. వారైతే బీజేపీ కేంద్రంలో బీజేపీ ఉంటుంది, ఇక్కడ కూడా వారు ఉండడం వల్ల మంచి పథకాలు అమలు చేయడం కానీ లేదు ఈ మిగిలినటువంటి డెవలప్మెంట్ ఓవరాల్ డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. మోడీకే మీరు అంటారు? డెఫినెట్గా మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్. మోడీకే ఉందండి. కేసీఆర్ కొందరు అంటారు కదా, వారి టర్మ్ అయిపోయిందండి, వారిని ప్రజలు చూసి. ప్రైమ్ మినిస్టర్గా కూడా ఆయన అయితే బాగుంటుంది. ప్రైమ్ మినిస్టర్ కంటెస్ట్ చేయొచ్చు, పోటీ చేసిన తర్వాత
ఆయన హక్కు ఆయనకే ఉంది పోటీ చేయడం. అలా అంత స్థాయి వ్యక్తి ప్రధానమంత్రి స్థాయి అంత వ్యక్తి కాదు. నరేంద్ర మోడీ గారి ముందు వేరొక క్యాండిడేట్ లేరు. అది మోడీ గారు. 3 ఆప్షన్స్, మోడీ మోడీ మోడీ. రాహుల్ గాంధీ లేదు, కేసీఆర్ లేదు, అలాంటివి ఏం లేవు. ఓన్లీ మోడీ 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 మేనియా. ఎందుకు సార్ మోడీ మోడీ అంటారు? మీరు అడ్వకేట్ చదువుకున్న వాళ్ళు కూడా అంటున్నారు. చదువుకున్నా చదువుకోకపోయినా అందరికీ తెలుసు డెవలప్మెంట్ అలా ఉందని. మీరు డెవలప్ అయిందని మీరు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమంటుండు? వాళ్ళు ఏమి అనలేక డెవలప్మెంట్ పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉంది భారతదేశం అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళే మోడీని కోరుకుంటున్నారండి. వాళ్ళు పాకిస్తాన్ కంటే అధ్వానం ఏందండి? మీరు విన్నారా రేవంత్ రెడ్డి మాట్లాడింది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, పెద్ద మనిషి ఆయన, సీఎం పార్టీ ఉంది. 125 దేశాలు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మాత్రం ముసుగు. సీఎం చెప్తున్నాడు, మీరు గోపాలకృష్ణ గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి రాజకీయ ప్రసంగం అండి ప్రత్యర్థుల మీద. అంటే రాజకీయ ప్రసంగమే కానీ అపోజిషన్ ప్రతి కూటమిలో ఉన్న వ్యక్తి వేరొక కూటమి మీద నిందారోపణ చేయడం తప్ప వాస్తవం మాత్రం కాదు. అంటే పచ్చి అబద్ధం అంటారా? అది నిందారోపణ అండి, అది అబద్ధమే ఉంది. నిందారోపణ అంతే. అంతే. మీరైనా ఎవరైనా చేయాలి. అదర్ పార్టీస్కి ఎజెండా గురించి మాట్లాడుతుంది, సొంత ఎజెండా ఏం లేదు. ఏం ఎజెండా ఉంది బీజేపీ? సో మెనీ థింగ్స్ ఆర్ దే. ఇప్పుడు వర్క్ బోర్డు ఉంది, మోడిఫై చేయాలని. ఆర్టికల్ 370 చేసింది ఉంది. ఇంకా ఫిగర్స్ మనం ఎకనామిక్స్ కాదు కానీ రూరల్ ఎకనామిక్ చాలా బాగుంది. వర్క్ బోర్డులో లా ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి ఈ భూమి మాది అంటే యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ నాట్ దేర్స్. ప్లస్ ఎక్కడికి వెళ్ళాలి? కోర్టు, ఆడ కోర్టుకి వెళ్ళాలి. సపరేట్ కోర్టులు ఎప్పుడైనా కోర్టు ఉంది కబ్జా చేసిన వాళ్ళు. ఏమన్నా కొన్ని ఈ వారి పౌర హక్కులు వాటికి సంబంధించినటువంటి కొద్ది పెద్ద డిస్ప్యూట్ పెద్ద స్థాయిలో ఉంటే అవి హైకోర్టుకు వస్తాయి. హైకోర్టులోను, లోయర్ కోర్టులోను ఫస్ట్ అక్కడికి వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ దాన్ని ఏమంటారు, సూమోటో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంట. వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ మీద క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ ఉంటుంది. అర్థం కాలేదు సార్. అదే వాళ్ళ ఎంప్లాయీస్ అంటే వక్ఫ్ బోర్డ్ ఎంప్లాయీస్. వారికి అధికారాలు ఇచ్చారు, అవి పరిమితమైనటువే. కాకపోతే వారు విస్తృత అధికారాలను కొద్దిగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అది ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేయడం మంచిదేనా సార్? డెఫినెట్గా. ఏంది సార్ లాభం? ఒక భారతదేశంలో ఒక భూభాగాన్ని కొద్ది మందికే పరిమితం చేశారు. అదే మన దేశంలో భాగం, అంతర్భాగం. ఆ అంతర్భాగానికి ఉన్నటువంటి అన్ని విస్తృత అధికారాలు, అన్ని అవకాశాలు దాన్ని కల్పించారు. దాన్ని మళ్ళీ మేము తీసుకెళ్తామంటే, దాన్ని మళ్ళీ సపరేట్గా పెట్టడం అంటే మీరు దేశాన్ని విభజించడమే. మేము విభజనలో లేరు కదా. 370 చేసి పాకిస్తాన్ బంద్ చేశారు. 370 చేయడం వల్ల పాకిస్తాన్ బంద్ జరిగింది. ఎందుకో చెప్తా. 50 years పాకిస్తాన్ ఎనర్జీ అంతా దాని మీద పోయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఏంటి, దీని గురించి మర్చిపోతే డెవలప్మెంట్ చూసుకుంటారు. రాబోయే కాలంలో పాకిస్తాన్, ఇండియా ఒకటే అయ్యే అవకాశాలు ఉన్నాయి మన సపోర్ట్ తీసుకుని. పెద్ద సమస్య పరిష్కారం వ్యతిరేకత తగ్గిపోయింది. వాళ్ళకి మన మీద ఉన్నటువంటి ద్వేషభావం బాగా తగ్గింది. ఎట్లా? వాళ్ళు ఇన్ని రోజులు కాశ్మీర్ మాకు వస్తుంది అని ఇప్పుడు ఆశ లేదు. ఆశ లేదు, అయిపోయింది. ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ప్రాబ్లం సాల్వ్ అయితే పాకిస్తాన్ కూడా మంచిదే అంటారు. మంచిదే, వాళ్ళు కూడా మాకు మోడీ కావాలనుకుంటున్నారు కదా. సో వాళ్ళు వ్యతిరేక కూటమి లేదో చెప్తారు కానీ రేవంత్ రెడ్డి కొంచెం క్రెడిబిలిటీ ఉంది కదా తెలంగాణలో. డెఫినెట్ గా మేము కాదనట్లేదు. నేషనల్ అదేనండి, వారు చెప్పడానికి ఇంకేం లేదు. మరి మోడీని వారు పొగడలేరు కదా. మోడీని పొగడలేరు కదా. వ్యతిరేక కూటమిని ఏదో ఒకటి రాజకీయ ఆరోపణలు, నిందారోపణలు చేయడం పొగడకపోయినా అబద్ధాలు చెప్తే తెలియదు. ఇప్పుడు మీరున్నారు, అది అబద్ధం అని చెప్తున్నారు. అబద్ధమా నిజమా అన్నది ప్రజలకు తెలుసు. పాకిస్తానే బాగుంది, బంగ్లాదేశే బాగుంది అంటున్నారు. ఇప్పుడు మీకు వినిపించిన పాలిటిక్స్ సిస్టంలో మీరు ఏదైనా మంచి చేయాలన్నా కూడా ఫస్ట్ ఆ సీట్ రావాలా. ఆ సీట్ రావాలంటే ఈ గేమ్స్ ఆడాలి. నరసింహ గవర్నమెంట్ ఉన్నప్పుడు మైనారిటీలో బోల్డ్ అన్ని గేమ్స్ ఆడి పవర్లో మేనేజ్ చేసుకున్నారు.
కానీ చాలా మంచి చేశారు. సపోజ్ రైట్ సార్ అడుగుదాం. ఒక్క నిమిషం. ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు మోడీ మళ్ళీ వస్తే అని చెప్పి రాజ్యాంగాన్ని ఎందుకు రద్దు చేస్తారు అండి? పిచ్చి ప్రలాపనలు అండి. రాజ్యాంగాన్ని ఎందుకు రద్దు చేస్తారు? అడ్వకేట్గా చెప్పండి సార్. అడ్వకేట్గా రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ఏముంది? ఆయన అటువంటి మాటలు ఏమైనా చెప్పారా ప్రధానమంత్రి మోడీ గారు? గౌరవ ప్రధానమంత్రి వాళ్ళకి నచ్చినట్టు మనుధర్మ శాస్త్రం ఆచరిస్తారు. అది ఆరోపణలు అండి, ప్రజలను తప్పుతో. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రూఫ్ దట్ అటువంటిది ఏం లేదండి. మీ ఇంటర్వ్యూ చెప్తుంది, మీకు కూడా నమ్మకం లేదు చేయరని. సో మీరు ఆ క్వశ్చన్ అడుగుతున్నారు. రిజర్వేషన్ కూడా రద్దు చేసేస్తాడు, అందుకనే కాంగ్రెస్ కోటేయండి. ఏమండి, బడుగు బలహీన వర్గాలు ఈ ఆదివాసీల హక్కులను కాపాడడంలో మోడీ ప్రభుత్వం మహాసంకల్పంతో ఉంది. వాళ్ళు దాంట్లో విజయదుందుబి మోగించారు. ఒక్క బీజేపీ గవర్నమెంట్కి అది సాధ్యమైంది. బడుగు బలహీన వర్గాల్ని ఆదుకోవడం చేయటం. అరే మోడీ గారు ఇచ్చినటువంటి వ్యాక్సిన్లతో పక్క దేశాలు బతికేసాయి కదండి. ఎప్పుడన్నా ఇండియా అంత చేసింది? తెలంగాణ హైదరాబాద్నే తయారైంది. హైదరాబాద్ తయారైంది. మరి అది మాట్లాడరు గౌరవ ముఖ్యమంత్రి గారు? వ్యాక్సిన్లు వేసుకున్నారు. అవన్నీ మోడీ గారు ఉన్న పలంగా వారికి అనుమతులు ఇవ్వటం, యుద్ధ ప్రాతిపదికన చేయటం, అవి ఎన్నో విదేశాలకు ఎగుమతి చేయడం ఫ్రీగా. ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప నిర్ణయం, ఎంత గొప్ప సంకల్పం, ఎంత దృఢ సంకల్పం అది. అంతేగాని వీరు రాజకీయ ప్రలాపనలు, నిందారోపణలు వాటి వల్ల అవి మోడీ గారికి కాలిగొట్టుకు కూడా తోలం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అది వారి విఘ్నత, అది వారి నిందారోపణ చేయాలని. అదంతా ఇంకే లేదు. థ్యాంక్ యూ సార్.